విద్యా హక్కు చట్టం అమలు చేయం. అమ్మా 25% ఉచిత సీట్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా పేరెంట్స్ ఖాతాలోనే వేయాలి. 10% ఫీజులు ప్రైవేట్ విద్యా సంస్థలు పెంచుకోవచ్చు. ఫీజు నియంత్రణ పర్యవేక్షణ బిల్లుపై ట్రస్మా అభ్యంతరం. బిల్లును కొనసాగిస్తే ఇబ్బందులు తప్పవు అంటున్నారు. ఇక ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. ఇక ఏం చేస్తారో చేసుకోండి మీరు. 25% ఫ్రీ సీట్లు ఇచ్చే ఆస్కారమే లేదు, ఇయ్యం అంటున్నారు. మరి ఇక ప్రభుత్వాలు ఉండేందుకో లేకేందుకో అర్థం కాదు. విద్యా హక్కు చట్టం అమలు చేయం. అమ్మా 25% ఉచిత సీట్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా పేరెంట్స్ ఖాతాలోనే వేయాలి. 10% ఫీజులు ప్రైవేట్ విద్యా సంస్థలు పెంచుకోవచ్చు. ఫీజు నియంత్రణ పర్యవేక్షణ బిల్లుపై ట్రస్మా అభ్యంతరం. బిల్లును కొనసాగిస్తే ఇబ్బందులు తప్పవు అంటున్నారు. ఇక ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. ఇక ఏం చేస్తారో చేసుకోండి మీరు. 25% ఫ్రీ సీట్లు ఇచ్చే ఆస్కారమే లేదు, ఇయ్యం అంటున్నారు. మరి ఇక ప్రభుత్వాలు ఉండేందుకో లేకేందుకో అర్థం కాదు.